జాటది ఇంకా ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మాది ఉమ్మడి చెప్పి మహబూబాబాద్లో మాది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ మక్కలు అక్కడ ఉన్నాయి, ఎక్కడ సరుకులు అక్కడ ఉన్నాయి. ఆ మార్కెట్ లో పోతే ఆడ కొనులు లేదు, ఏం లేదు. ఇక్కడ సరుకులు అక్కడ ఉన్నాయి, సగం ఆడ ఉన్నాయి, సగం ఏడు ఉన్నాయి మక్కదలు. ఇట్లా మంచిగా మద్దతు ధరతోనే కొంటున్నాం. మద్దతు ధర కొంటారు అంకులు వస్తాయి, కానీ ఆ టైం వాళ్ళు చెత్తలేరు వాళ్ళు. ప్రతి గింజ కొంటున్నాం అని చెప్పి ప్రతి గింజ కొంటాను వాస్తవం, కానీ ఆడ కొంటూరు ఇవ్వలేరు. అటు వారం మార్కెట్ లో ఉండబట్టి వారం రోజులు ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడ కంకులు పట్టిదా ఇక్కడికి వచ్చిన 2 రోజులే మీ కంకులు ఆడ పోసి వారం రోజులు అవుతుంది. రేపు మాపు వర్షం ఉన్నది, రేపు మాకు వర్షం ఉంది. రాత్రి కోసా కాదు, అక్కడక్కడ మళ్ళీ పరద కప్పినాం. ఎక్కడక్కడ పొలం కోసుడు, పొలం వచ్చింది, పొలం కోసుడు చెప్పిరా మీ ఎమ్మెల్యే చెప్పిలా? ఎవరు మా ఎమ్మెల్యే ఇట్లా ఎవరు రాలే, ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే, ఎవరు రాలే మా కాడికి. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే ఆయన మురళి రాడా అసలు? అసలు మార్కెట్కి ఒకసారి వచ్చిన 2 సార్లు వచ్చిన మార్కెట్కి అంతే. ఇక ఎక్కడ సెంటర్ అక్కడ ఓపెన్ చేస్తే మాకు మంచిగా మాకు ఇవాళ కాకుండా రేపైనా పెట్టుకుంటాం. ఎక్కడ మార్కెట్లో సగం పోసినాం, కలంలో సగం ఉన్నాయి. ఎక్కడ సెంటర్ అక్కడ ఓపెన్ చేస్తే అందరూ మంచిగా ఉంటుంది, సరుకులు దందన వెళ్ళిపోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనా? కేసీఆర్ ఇంతసేపు దన అయిపోయేది పని అంతా. కొనుడు కానీ రైతు బంధు కానీ ఏదైనా టక్కన రైతు బంధు పేరు చెప్పదు. ఒక్కసారి పోయినసారి యాసినప్పుడు బోనస్ ఎత్తాను ఏనా వేయలే. పోయినసారి యాసి ఇంకా బోనస్ వేయలేదు. ఈసారి ఒకసారి వేసిన రైతు బంధు మరోసారి నాకు బండే పడలేదు, ఒకసారి పడ్డది 6,000. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నా పావు ఒక 4 ఎకరాలు ఉంది నాకు. నాకు ఎక్కువ భూసాయం కూడా కాదు నేను. ఇంకోసారి జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడే ఇస్తాడేమో ఆయన, దానికోసం ఇస్తాడు కావచ్చు. ఇక మొన్న కేసీఆర్ మీటింగ్ పెట్టినాడా, మీటింగ్ పెట్టినా అప్పుడు 6,000 వేసిండు. జడ్పీ సెలక్షన్ కానప్పుడు మళ్ళీ 6,000 ఇస్తాడు కావచ్చు. ఒక్కసారి వేసిన అయితే లేదు అంకులు. మీ శంకర్ నాయక్ పనితీరు ఎట్లా ఉంటాయి గతం? శంకర్ నాయక్ ముంచడం పక్క పెడతా, కానీ కేసీఆర్ కూడా పనులు అయితే మంచిగా జరిగినాయి మనకు. రైతు బండి టైం కొడేది, ఏదైనా కూడా టైంకి వచ్చేది. ఈయన కూడా చెప్తాను కదా రైతులు రాజు చేస్తున్నా మంచి. రైతు రాజు అంటే ఎక్కడ చెప్తాడు రైతు రాజు? ఇప్పుడు ఎక్కడ మొక్కలు అక్కడ ఉన్నాయి. రైతు రాజు చేస్తాడు మనిషి అయితే. పోయినసారి బోనస్ వేయాలి, రైతు బంద్ వేయాలి, అప్పుడు రైతు రాజు అన్నాడు చేసినట్టు. రైతు రాజు ఎక్కడ చేసినట్టు? మన కేసీఆర్ పెట్టిన ఏమైనా పథకాలు వస్తున్నాయి ఇప్పుడు? అయ్యే కదా పథకాలు, వేరే పథకాలు ఏం లేవు కదా. ఆయన కొత్త పెట్టేది ఏం లేవు కదా, అయ్యే పథకాలు. 6 గ్యారెంటీలు వస్తున్నాయన్న? 6 గంటలు ఎక్కడ వచ్చింది? 6 గంటలు ఎక్కడ ఉంది? 6 గంటలు రూపాయి గ్యారెంటీ లేదు అసలు. మంచిగా ఇస్తున్నావు, సన్న బియ్యం ఇస్తున్నావు. సన్న బియ్యం అంటే సన్న బియ్యం వల్ల అయ్యే మనకు అడబెట్టు 12 ఓట్లకే నువ్వు సన్న బియ్యం ఇస్తావు, మనకు బయట కొనుక్కొచ్చి ఇస్తున్నావు. వాటి బోనస్ ఇచ్చినావు రైతులకు. నువ్వు రైతు బోనస్ ఇస్తాను, 5 గంటకు 5,000 బోనస్ ఇస్తాను. బోనస్ కూడా వేయలేను మాకు. ఇంతవరకు పోయినసారి నాకు ఇదే యాసిన టైంలో 55 క్వింటాల్ 110 క్వింటాల ఊళ్ళో అమ్మినా 55,000 నాకు బోనస్ రావాలి. బోనస్ రాలే నాకు. ఎటు నుంచి వస్తుంది బోనస్? ఇక బోనస్ రాలే నాకు బోనస్. మంచిగా ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తారు. ఇంకా తప్పు ముచ్చడం నేనే ఉంటా అని చెప్తాను. తప్పు ముచ్చడం ఎంత ఉంటాడా 10 సంవత్సరాలు? ఇంకా ఆయన ఉండలేడు 10 సంవత్సరాలు. రైతు రాజేషుడు అయితే ఈ రైతులు ఇబ్బంది పడతారా? మార్కెట్లో పడి కాపుతారు ఒక్కొక్క రైతు. వారంలో ఉండి ఒక 56 క్వింటాల 46 క్వింటాల మొక్కజొన్న అమ్మేదానికి వారం రోజులు ఉన్నా. రైతులు మంచిగా హ్యాపీగా అంటే ప్రశాంతంగా ఉండాలంటే ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశాంతంగా ఉంటుంది. టీఆర్ఎస్ ఉంటే ప్రశాంతంగా. సీట్లు వస్తాయన్న? బరాబర్ 80 సీట్లు వస్తాయి టీఆర్ఎస్ కు బరాబర్. ఈ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, మళ్ళీ తొక్కుకుంటా నేనే వస్తా అని చెప్తాను. తప్పు ముచ్చడా తప్పు ముచ్చడా అది. వస్తాడా కేసీఆర్ బరాబర్ వస్తాడు. రైతు రాజు అంటే కేసీఆర్ అంటే ఇప్పుడు ఏం చేసిండు ఆయన? రైతు మంది టైంకి వేసిండు ఆయన, ఏదైనా టైంకి ఇచ్చిండు. ఇంత ఇబ్బంది పడేదా? ఇంకోసారి గెలిపండి మంచిగా పరిపాలిస్తా అని చెప్తాను. తప్పు ముచ్చడా అది, తప్పు ముచ్చడా, అసలు తప్పు ముచ్చడా. ఏరా మళ్ళా అసలే ఏరు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నెల మళ్ళీ నెక్స్ట్ నెల మళ్ళీ కొత్త రైతు బంధు వస్తుంది. మళ్ళీ రైతు బంధు ఎప్పుడు ఎత్తాడు మళ్ళీ ఆయన రైతులకు? రైతు రాజేస్తాడు, రైతు రాజేస్తాడు. మళ్ళీ కొత్త ఎప్పుడు ఎత్తాడు ఇంకా మళ్ళా? ఓకే. ఎత్తండా మీది? ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? మంచిగా ఇంతవరకు అయితే మంచిగా ఉండేది. ఇప్పుడు ఆ సారు 4,000 ఇస్తానన్నాడు, 4,000 ఇవ్వలేదు. 6,000 ఇస్తాడు ఇవ్వలేదా? 6,000 ఇవ్వలేదు. ఎంతవరకు ఆగింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనా? ఆయన ఎక్కించిపోయాడు అండి. అప్పుడు పరిపాలన మంచిగా ఉండేనా? అప్పుడు మంచిగానే ఉండే. ఇప్పుడు ఏంది సగం సగం చేస్తాను, సగం పోతాను. 6 గ్యారెంటీలు అని చెప్పిండుగా, వస్తున్నాయి ఏమైనా? భూమి ఉందా నీకు? లేదు. భూమి లేదా? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మైబాదర్ ఆయన లంబడి ఆయన. మురళీ నాయక? మురళీ నాయక్. ఇంతకుముందు ఎవరు ఉండే? శంకర్ నాయక్. ఆయన మంచోడా ఆయన మంచోడా?
ఆయన మంచోడు కాదు. సగం సగం ఊరు అక్కడ ఇల్లు కట్టించిండు ముప్పరామలా. మాకు ఇత్తన్నాడు, ఇయ్యలేదు. ఇక ఆయన దిగిపోయిండు. ఎవరు? శంకర్ నాయక్. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదా? ఇక పరిపాలన అంటే ఇంతవరకు అయితే ఏం చేయలేదు. మంచిగా ఇల్లు ఇస్తున్నా, సన్న బియ్యం ఇస్తున్నా. సన్న బియ్యించండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈయన ఉన్నప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఉండే, ఈయన ఇట్లే. అందరూ అట్టలే అయ్యా, ఎవరు మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా లేదా? ఏం మంచిగా ఉంది. సగం ఇల్లు ముప్పలా కట్టించాడు, సగం ఇల్లు తీస్తున్నాడు, ఇవ్వలేదు. ఆడికి మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఎవరు పోతాడు? మనకేమెరకనే, మనకేమెరక, మన చేతులు ఏముందా?